భార్యాభర్తల మధ్య ఒక థర్డ్ పర్సన్ వస్తే ఎలాంటి సమస్యలు ఉంటాయి? యా ఎప్పుడు థర్డ్ పర్సన్ రాకూడదు. బికాస్ భార్యాభర్తలు అనేది ఒక నిజంగా కూడా జీవితకాలం కలిసి ఉండాల్సిన బంధం. అది ఎవరి ద్వారాను ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలాగా థర్డ్ పర్సన్ రాకూడదు. భార్యాభర్తల్ని మనం అర్ధనారీశ్వరులుగాను, టుగెదర్గాను, వన్ టీమ్ గాను చెప్పాలి. వాళ్ళ మధ్యలోకి ఎవరన్నా దూరి వెళ్ళినా కూడా వెళ్ళనిచ్చేవారు కాదు మన దాంట్లో. అంత పర్టికులర్గా చూసేవారు. వాళ్ళ మధ్యలో చిన్న మాట వచ్చినా, చిన్న అనుమానం వచ్చినా, చిన్న సమస్య వచ్చినా కూడా అది బికమ్స్ బిగ్. ఎందుకంటే రోజు మొహం చూసుకునే వాళ్ళు బోర్ కొట్టేస్తారు. అదేంటో తెలియకుండానే బాడీ వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తుంది. మన మైండ్ తొందరగా ఏదైతే హ్యాబిట్ అయిపోతుందో, నాన్ థ్రెటనింగ్ ఉంటుందో వాల్యూ ఇవ్వడం మర్చిపోతుంది. నిజం ఇది బాడీకున్న మైండ్కున్న టెండెన్సీ. మనది అనుకున్నాక నెగ్లెక్ట్ చేసేస్తుంది. అందులోనూ అలాంటి నెగ్లిజెన్స్ టైంలో మూడో పర్సన్ ఎవరైనా ఎంటర్ అయితే, అది రిలేషన్షిప్ రూపంలో కావచ్చు, లేకపోతే వీళ్ళ మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఒకళ్ళకి పాజిటివ్నెస్ ఉండి ఒకళ్ళు దాన్ని కొంచెం నెగ్లిజెన్స్ చేస్తున్నా కూడా ఉండొచ్చు ఛాన్స్ ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే భార్యాభర్తల మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ రాకూడదు. లైఫ్లో చాలామంది వస్తూ ఉంటారు, బట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పడకుండా మేమిద్దరం ఒక టీము, అల్టిమేట్లీ మేమిద్దరం టుగెదర్ ఉండాలి. వీళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు ఇంక్లూడింగ్ అమ్మా నాన్న, పేరెంట్స్ కానీ, పిల్లలు కూడా వీళ్ళ నుంచి సెపరేట్ చేసేలా ఉండకూడదు.